జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే రాజకీయంగా మీకు పదవులు వస్తాయని ఒక భ్రమలో ఒక భావనలో మీరు బతుకుతా ఉన్నారు. కానీ మీరు మాట్లాడిన ప్రతి మాట మాలో కసిగా రగిలించింది. మీ మాటలు ప్రతి మాటకు జవాబు చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందనే విషయాన్ని కూడా మేము మనవి చేస్తున్నాం. నోరు ఉంది కదా అని చెప్పి నిన్న మాట్లాడినాడు బిడ్డ రవి. ఎంత మాట్లాడితే వాడు వీడు లెవెల్లో మాట్లాడినాడు. నీ గురించి అట్లా మాట్లాడడానికి నాకు ఎంతసేపు చెప్పు. నువ్వెంత, నీ బతుకెంత? ఈ కళ్ళ వేసి ముగ్గురై దొంగతనం చేసి బతికేవాడు నువ్వు. ఇసుక దొంగతనం చేసి బతికేవాడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి వచ్చేట్టు మాట్లాడేవాడుగా. నోరు జాగ్రత్తగా పెట్టుకో, మర్యాదగా మాట్లాడు. నీ బతుకు గురించి మాట్లాడడం మొదలు పెడితే మేము అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు. అప్పటికే నువ్వు ఎమ్మెల్సీగా ఉండి ఢిల్లీకి వచ్చినావు, విజయసాయి రెడ్డి గారి ఇంటికి వచ్చినావు. ఏమని ఎందుకు వచ్చినావు నువ్వు చెప్పాలి అందరికీ. ఆయన వచ్చింది ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ పదవిని నేను అమ్ముకోవడానికి సిద్ధంగా ఉందా, నాకు 12 కోట్ల రూపాయలు ఎవరైనా ఇవ్వండి, నేను ఎమ్మెల్సీ పదవిని అమ్ముకుంటానని చెప్పి ఢిల్లీకి వచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి పనులు ఏంది వాళ్ళంతా మనం తీసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించారు. అతను 12 కోట్లు పెట్టి ఎమ్మెల్సీ పదవి నేను రిజైన్ చేస్తాను, మీరు ఆమోదించుకొని మీరు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోండి, నేను అమ్మేసుకుంటాను ఆ పదవి. అదేవిధంగా ఆ తర్వాత మీరు జాయిన్ చేసుకుంటే వైసీపీలో చేరుతా, మీరు జాయిన్ చేసుకోకపోతే నేను రమేష్ను పట్టుకొని నేను బీజేపీలోకి వెళ్ళిపోతా అని ఆయన చెప్పిన మాటలు.